ఘనమైన దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ 2025 సంవత్సరంలో చివరి దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన మా గొప్ప దేవుడా నీకు వందనాలు. ప్రభువా నైనా మరి ప్రతి దినము కూడా నీ వాక్య ఆహారం చేత మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకునైనా పాటల ద్వారా మీ స్వరం పెంచిన గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇప్పుడు నైనా నీ కుమార్తె మరి అరెండేట సైమన్ గారు తండ్రి నైనా నీ వాక్యాన్ని బోధించినట్టుగా వారి నోట మీ మాటలుంచి మాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. మా అందరికి కూడా వినబుద్ధి కలుగు చేయమని అడుగుచున్నాం. మీరు సంధిస్తుండగా స్పందించే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా వినగలిగే చెవి గ్రహించే మనసును మాకు దయచేయని ఈ లోతైన మాటలు మరి అర్థం చేసుకునే ప్రభు ధన్యత కెపాసిటీ మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా రక్షకుడా ప్రతి ఒక్కరిని కూడా నీకు ఆత్మాభిషేకంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ మేమందరం కూడా శ్రద్ధాభక్తులతో ఆలకించి నీ వాక్యానుసారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఆ వాక్యాన్ని మా యొక్క జీవితాలు అన్వయించుకొని ప్రభా వాక్యం ప్రకారం జీవించడానికి నైనా సహాయం చేయండి. ఆ వాక్యనైనా నూరంతలుగా మా జీవితాల్లో ఫలించలాగున మీరే తోడు ఉండి సహాయం చేసి మహిమ పొందుకొనమని నీ కుమార్తె రీటా సైమన్ గారిని అదేవిధంగా మమ్మల్ని అందరూ కూడా నీకు ఆత్మాభిషేకంతో నింపి మీరే మహిమ పొందుకొనమని దయగలిగిన మా దేవాని కృపా బాహుళ్యాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభునేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అమేన్. అమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందలండి. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే తండ్రి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ప్రతి శుక్రవారం ఎప్పటిలాగానే మన మధ్యలో వాక్యం అందించడానికి ఐరన్ రేటా గారు మన మధ్యలో దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి వారు మన మధ్యలో ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రిటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు మరి సిఎన్ఐ చర్చికి హాజరవుతూ ఉంటారండి. దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ మరియు సిఎన్ఏతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. మరి ప్రతి శుక్రవారం మన వర్చువల్ గ్రూప్ తో వాక్యం చెప్తూ మరి ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారంటే మనందరికీ ఎంతో ప్రేమ. మేడం కూడా ఎప్పుడు చక్కగా పలకరిస్తూ ఉంటారు. మరి అలాగే తెలుగులోకి అనువదించడానికి బాబీ అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ స్టార్ట్ సిస్టర్. ఓకే మేడం. Can you please unmute? Can you please unmute, sister? I'm sorry. మేడంకి వినిపించట్లేదు అనుకుంటా డాడీ. ప్రార్థన చేస్తున్నట్టున్నారు.
Sister, we are not hearing you. No problem. We understood you prayed till now. So please continue. Thank And you. we continue, Heavenly Father, to pray, Heavenly Father, not only to share, Heavenly Father, but to learn to give, to learn to forgive, and above all, Heavenly Father, to share our love with each other, Heavenly Father. Let there be understanding. Let there be peace, Heavenly Father, and let the peace be our joy, Heavenly Father. I commit each one of us and our families. I pray that you will be in our midst, Heavenly Father. Be in our understanding of the word of love, Heavenly Father, and above all, Heavenly Father, help speak through me, Heavenly Father, that I may not only bring the word, Heavenly Father, but I may share with them, Heavenly Father, the words that you have spoken through me, Heavenly Father. I commit this morning, I commit each one of us, Heavenly Father, and our families, Heavenly Father, and I pray for each one and their families to have a blessed Christmas. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So, my dear friend, you know what? You're not going to believe it, but I am just absolutely not prepared for the word to share with you all, not because of anything, because it has been such a very, very busy week. And one of the programs that I was involved with was setting up a Christmas tree in couple 2-3 places. They had all wanted us, the big malls had wanted us to put up the Christmas tree. And lo and behold, they were all huge sizes, 15 feet high. And when we set up the first one of the season, the whole tree came down. The whole tree came down with all the decorations, with the lights, with everything. Luckily, they had asked us to put it up in the night, because when the mall is open, we can't consume that place. So we did it in the light. Luckily, God was with us. God was with us. That tree fell. It did not hurt anybody, and it did not come crashing on all the big names in Delhi, like Omega, Rado, all these big shops. It did not come down on them. Can you imagine the destruction? Can you imagine what it would have been to pay for it? So you cannot imagine what people have been going through. సహోదరులారా, మరి మీరు నమ్మలేరు కానీ నేను మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను అని చెప్తున్నారు అమ్మగారు. ఏంటంటే, నేను సరిగ్గా సిద్ధపడలేకపోయాను ఈరోజు మీతో ఏం పంచుకోవాలో వాక్యం అని. ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉండటం వల్ల మరి సిద్ధపడటానికి నాకు సరిపోయినంత సమయం నాకు దొరకలేదు. ఈ వారం అంతా కూడా మరి మేము ఎందుకు బిజీగా ఉన్నామంటే, కొన్ని ఢిల్లీ నగరంలో కొన్ని ముఖ్యమైన మాల్స్, వ్యాపార సంబంధించిన మాల్స్, ఆ షాపింగ్ కాంప్లెక్సెస్ లో క్రిస్మస్ ట్రీ పెట్టమని మమ్మల్ని 3 పెద్ద మాల్స్ వాళ్ళు మా టీంని కోరారు. అయితే మేము దాదాపు 16 అడుగుల ఎత్తు గల క్రిస్మస్ ట్రీని, అదంతా కూడా డెకరేషన్ ఐటమ్స్ తో పాటు అంతా కూడా అమర్చినప్పుడు దురదృష్టవశాత్తు ఒక దగ్గర 16 అడుగుల ట్రీ మేమంతా కూడా పెట్టిన తర్వాత, డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టిన తర్వాత అది పడిపోయింది కిందకి. మరి రాడో, ఒమేగా అనే ఈ షాప్స్ కూడా అక్కడికి ఆ క్రిస్మస్ ట్రీ పెట్టినకి దగ్గరలో ఉన్నాయి. వాటిలో ఐటమ్స్ మీద పడినట్లయితే ఆ ఒక్కొక్క ఐటమ్స్ లక్షల్లో ఉంటుంది కాబట్టి అవి ఏమన్నా ఇరిగిపోతే వాటి ఖర్చు మేము బాధ్యత వహించవలసి వచ్చేదేమో. కానీ దేవుడు మాకు తోడై ఉన్నందున వాటికి ఏమి నష్టం జరగలేకుండా మరి ఆ క్రిస్మస్ ట్రీ పడిపోయింది. మళ్ళీ తిరిగి
మేము పెట్టగలిగాం. మరి ఇలాంటి పరిస్థితుల వల్ల మరియు వాళ్ళు రాత్రులు మాత్రమే మీరు పని చేసుకోవచ్చు, డే అంతా కూడా మరి ఆ స్థలం మాకు అవసరం, మీరు అటు ఇటు తిరగటానికి ఆ క్రిస్మస్ ట్రీ పెట్టే ఏర్పాటు చేయడానికి మీకు ఎక్కువ ప్లేస్ కావాలి కదా, పగలైతే వీలవదు, వ్యాపారం జరగాలి కాబట్టి రాత్రి మీరు పని చేసుకోవచ్చు వచ్చి ఇక్కడ అని వాళ్ళు చెప్పటం వల్ల మేము నిద్రలేని రాత్రులు గడపటం, ఈ పరిస్థితులన్నిటి వల్ల నేను సరిగా సిద్ధపడటానికి నాకు సమయం సరిపోలేదు అని చెప్తున్నారు అమ్మగారు. Now, the reason why I'm sharing this with you, friends, is you know why? Whenever we start an important project or an important work in our life, okay, we do it with so much enthusiasm. We do it, without thinking that it is not our strength that it is being done with. I don't think we did it without prayer. And then what happens? Nobody's there to help. The only help you and I get, friends, is from above. None of us can do anything without the Lord having His way with us. You put things into His hands. He not only protects you, He guides you, and the work that you step out to do, friends, is without a hitch, because He has gone before you. He has prepared you for it. This is why I am sharing this with you, how we did it. The whole tree. I am glad that nothing happened. It was only the tree that did not have the center rod that was firm. Why I'm sharing this with you is this was a message from God to each one of us that we need to trust Him. There was destruction, yes, but it was not to human life, and neither was it to anything that belonged to somebody else. The destruction was on our side. Why? Because we did not trust Him. We were too sure of ourselves. We were too full of ourselves. This is the important thing. We need to learn from it. అయితే మరి అమ్మగారు ఏం చెప్తున్నారంటే, ఈ క్రిస్మస్ ట్రీ విషయం అంతా కూడా నేను మీతో పంచుకున్నాను కదా, ఆ యొక్క జరిగిన పరిస్థితి అంతటిని బట్టి ఒక పాఠము మేము గ్రహించుకున్నాం ఏంటంటే, దేవుణ్ణి నమ్మవలసినంత నమ్మలేకపోయాము. మరి వాళ్ళు అవకాశం ఇచ్చారు మాకు క్రిస్మస్ ట్రీ పెట్టమని, దాని ద్వారా క్రిస్మస్ సందేశం వారి మనసుల్లో మరి కొంత ఆలోచన చేస్తారన్న ఉద్దేశంతో మేము అంగీకరించి దాన్ని ఆ వ్యాపార సంస్థల మాల్స్ లో మేము పెట్టడం జరిగింది. అయితే అంత పెద్ద ట్రీ ఒకసారి కింద పడిపోయినప్పుడు మరి వేరే వాళ్ళ ప్రాపర్టీకి కానీ ఎవరికి కానీ మనుషులకి దెబ్బలు తగలలేదు, వేరే వాళ్ళ వస్తువులు ఆ షాపుల్లో ఉన్న ఖరీదు గల వస్తువులు ఏవి పగిలిపోలేదు. కానీ ఆ క్రిస్మస్ ట్రీ దాని యొక్క డెకరేటివ్ ఐటమ్స్ అవి చాలా ఖరీదైనవి, మాకే నష్టం జరిగింది. అయితే మేము గ్రహించుకున్న పాఠం ఏంటంటే, మరి ఒక్కొక్కసారి మనం చేయగలిగిన విషయాల్లో మనం దేవుణ్ణి ప్రార్థించి నమ్మి దేవుని మీద ఆధారపడటం అంత ఎక్కువగా చేయం, ఎందుకంటే మనం చేయగలం కాబట్టి. అవి మేము ఈ క్రిస్మస్ ట్రీ అంతా మేము ఎంతో చక్కగా చేసుకోగలం అని మేము ఎంతో నమ్మకంగా, మా మీద మాకు చాలా నమ్మకంతో మేము ముందుకెళ్ళిపోయాం. దేవుని మీద ఎక్కువగా ఆధారపడలేదు. అయినప్పటికీ కూడా దేవుడు మాకు సహాయం చేశారు. కానీ మేము చేసుకోగలిగిన పనుల్లో కూడా దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఉంది, అది విస్మరించామని చెప్పి మేము బాధపడుతూ ఆ పాఠాన్ని నేర్చుకున్నాం. So friends, whenever we are doing something important in our lives, whatever it is, whether we are disturbed about it, we are very happy about it, everything I want each one of us to know and realize that it needs to be done with prayer. You must ask for His guidance. You must ask for His strength to be given to each one of us, that when we do His work, it is going to be
something that will help each one of us. I'm going to send you those pictures of the tree that was actually fallen off. And then I'm also going to send to you the tree that we finally erected. And this, I'm just going to show it to you, not because of anything, because I want you all to understand how the people in Delhi work without prayer. You know, they are so full of themselves that it is very, very difficult for any one of us to send it, to think about what we need to do. The excitement in Delhi is very, very contagious. But do people think about anything? No, they don't. They don't think. All they are doing is they are thinking about themselves. So I want మరి each one of us to know, friends, that everything that we do needs to be put into God's hand. మరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ ట్రీ దురదృష్టవశాత్తు పడిపోయిన ఈ యొక్క సంఘటన అంతా కూడా మీతో పంచుకొంచున్నాను కదా. నిజానికి అది మీకు ఇంకా కళ్ళకు కట్టినట్టు అర్థం అవ్వాలంటే దాని గురించిన మేము కొన్ని ఫొటోస్ తీసాం. అవి గ్రూప్ లో పెడతాను, అవి పంపిస్తాను మీకు. అది చూస్తే మీకు తెలుస్తుంది, ఇంకా బాగా అర్థమవుతుంది మేము ఎంత పరిస్థితికి గురయ్యాము. మరి అంత పెద్ద ట్రీ కింద పడిపోవటం, మరి దేవుడు కనికరించి ఆ షాపుల్లో ఉన్న ఐటమ్స్ కి ఎటువంటి నష్టం కలగకుండా కాపాడటం. తర్వాత మేము ఆలోచించుకున్నాం, మేము తేలిగ్గా చేసుకోగలం, ఈ పని మేము చేయగలిగిన పనే కాబట్టి అంతగా ప్రార్థనలో దేవుని మీద మేము ఆధారపడలేకపోయామని మేము ఆ పాఠం నేర్చుకున్నాం. అయితే ఢిల్లీ నగరంలో సర్వసాధారణంగా ఇట్లానే ఉంటుంది. ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాలు చేసేటప్పుడు చాలా ఉత్సాహంతో, చాలా మరి ఆసక్తితోటి ప్రజలందరూ, విశ్వాసులందరూ ముందుకు వస్తారు. కానీ దేవుని మీద ఆధారపడటం అనేది ఆ లోటు మాత్రం కనిపిస్తూ ఉంటది. మరి ఈ ఢిల్లీ నగరంలో ఉన్న విశ్వాసుల్లో ఆసక్తి, ఆ యొక్క ఆశ దేవుని పట్ల, మరి ఆ ఉత్సాహం చాలా, మరి వాళ్ళని చూస్తే మనకు కూడా అలా ఉండాలనిపిస్తూ ఉంటది. కానీ ఆ కార్యక్రమాల విషయంలో మనం చేసుకోగలిగిన విషయాలు కూడా దేవుని మీద ఆధారపడాలి అన్న పాఠాన్ని విస్మరించే పరిస్థితులు చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటానని అమ్మగారు పంచుకుంటా ఉన్నారు. So let's come down to today's message. It is to do with the birth of Jesus. And what does it say? The theme will be Mary's son is Emmanuel. And what does Emmanuel mean? God with us. Mary's son is Emmanuel, which means God is with us. ఈరోజు మరి మన ధ్యానాంశంకి వద్దామండి. ధ్యానాంశం ఏంటంటే, మరియమ్మ కుమారుడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడ్డారు కదా. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ అంశం గురించి మనం ధ్యానం చేసుకుందాం. And we are going to take portions from the book of Isaiah, Galatians, and Matthew. Isaiah, Galatians, and Matthew. ఈరోజు మరి ధ్యానాంశం కొరకు యెషయా గ్రంథం నుంచి, అలాగే గలతీ పత్రిక నుంచి, అలాగే మత్తయి సువార్త నుంచి మనము వాక్య భాగాలు ధ్యానం చేసుకుందామండి. And all of us have done the book of Galatians for a very, very long time. And I just want to let you know that the book of Isaiah. Isaiah, as we all know, friends, was a prophet sent by God. I want each of us to understand that every person in the book of the Bible has been specially chosen. And not only has been specially chosen, has been prepared
prepared for the work, prepared for what he has to do. It is not just random. మరి Jesus God సహోదరి did not just సహోదరులారా, pick you out like this. మరి మనం ఒక విషయం ప్రధానంగా గమనించవలసి ఉంది. బైబిల్ గ్రంథంలో మరి అనేకమైన వ్యక్తుల గురించి మనం చూస్తాం. ఉదాహరణకి యెషయా. మరి ఇలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు, దేవుని సేవ చేసిన సేవకులు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏదో దానంతట అదే ఏదో మరి అనుకోకుండా వాళ్ళు దేవుడు వాడుకుంటాం కాదండి. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వారిని ఎంచుకున్నాడు. అంతేకాదు దేవుడు వారిని సిద్ధపరిచాడు కూడా. ఏ వ్యక్తి చూసినా కూడా మనం బైబిల్లో, మనం ఇప్పుడు యెషయా గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని కార్యములు ఏ విధంగా ఉంటాయో ఆ యాంగిల్, ఆ కోణంలో నుంచి మనము మరి ఈరోజు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అన్న అంశం మనం ధ్యానం చేసుకుందాం. మరి యెషయా గ్రంథం చూసినట్లయితే మనం చాలాసార్లు యెషయా గ్రంథం ఉపోద్ఘాతం నేను ఇచ్చాను మీకు. ఈ యెషయాను చూసినా కూడా యెషయాలాగా అనేక మంది వ్యక్తుల గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. వారందరూ ఏదో యాదృచ్ఛికంగా, ఏదో అనుకోకుండా వాళ్ళ జీవితాల్లో అలాగా దేవుని సేవ జరిగిపోయింది, లేకపోతే దేవుడు వారిని ఆ విధంగా నడిపించాడు, లేకపోతే వాళ్ళ జీవితాలు అలాగ అయిపోయినాయి, అలా జీవించేశారు అని అనుకోవటం కాదు. దేవుడు ఆలోచించి ఎన్నుకున్నాడు, వారిని సిద్ధం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు అలాంటి జీవితం జీవించడానికి. So can somebody read Isaiah 7, 1-6? Isaiah 7, 1-6. దయచేసి ఎవరైనా యెషయా గ్రంథము 7వ అధ్యాయం 1-6 వచనాలు చదవగలరండి? యూదా రాజైన ఉజ్జియా మన్మడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి. కాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీలను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోబాక్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now, what does this passage tell us? Okay, firstly, we need to understand that we are speaking about a place that was God's own. He had chosen the whole state for himself. It was to be his footstool. And so his protection on the people was always great. He protected his people from there. And what it is that when the king of, King Ahaz of Judah, when he was ruling there, he heard that the Syrians were coming to invade. Remember, the people were going on sinning at that time. And so they were open to outside elements. When a country is so united, it is very difficult to break them. But you know what happened to Judah? They were sinning. And when the king heard that the armies had come up to Israel to attack Israel, he started feeling scared because he did not have his people together. They were scattered, enjoying.
He did not have his people together. And when he learned that they were so close and they were wanting to come and attack him, what did he do? He tried to, the whole city was in disarray because they were they were all so scared. But then, what did God do? He knew about his people and he sent Isaiah to warn them. And Isaiah and the Lord said to Isaiah, take your son, Shear-Jashub, and go and meet the king Ahaz. You will find him on the road. Everything was spelled by God. He told him exactly where to go, how to go, and meet the king. And tell him to keep alert, to stay calm, and not to be frightened. Why? Because God was going to protect them. See how, just like our parents, they do not harm you. They keep on protecting you. They keep on telling you things. Even when you are so disobedient, it does not happen. We need to understand that God was saving them. మరి చదవబడిన భాగం గురించి కొంత వివరణించారు, అమ్మగారు వివరణ ఇచ్చారు. అది నేను తెలుగులో మీకు అందజేయటానికి ప్రయత్నం చేస్తానండి. 7వ అధ్యాయం యెషయా 7:1-6 వచనాల్లో, మరి ఆ రోజుల్లో ఆహాజు రాజు పరిపాలిస్తా ఉన్నాడు ఇశ్రాయేలు దేశాన్ని. మరి ఏ దేశంలోనైనా ఐకమత్యం ఉంటే బయట నుంచి వచ్చే శత్రువులు అంత తేలిగ్గా జయించలేరు ఆ దేశాన్ని. కానీ వారి పాపం వల్ల ఇశ్రాయేలీల్లో ఐకమత్యం లేదు. వారు బయట నుంచి వచ్చే శత్రువుల యొక్క దాడికి చాలా బలహీనులుగా ఉన్నారు. ఈ ఆహాజు చాలా భయభ్రాంతులకు గురై ఉన్నాడు. ఆహాజు రాజు దగ్గర నుంచి ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో లేరు. వారు దేవుని విషయంలో నమ్మకంగా లేరు. పాపంతో ఉన్నారు వాళ్ళు. అయితే అయినప్పటికీ కూడా మరి ఈ శత్రురాజు విషయంలో దేవుడు నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఆ మాట, ఆ సందేశము, ఆ యొక్క కాలాల గురించిన సందేశ వివరణ, ఆ కాలాల గురించిన అవగాహన ఎవరి ద్వారా అయితే దేవుడు చెప్పాడని మనం చూస్తే యెషయా ద్వారా. యెషయా ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసి, ఆహాజు రాజు తన భయభ్రాంతులకు గురయ్యి దేశమంతా పాపంతో నిండుకొని ఉన్నప్పుడు శత్రురాజులు భయంతో నిండిన ఆ పరిస్థితుల్లో భయపడద్దు అని చెప్పి నీ కుమారుణ్ణి కూడా తీసుకెళ్ళమని చెప్పమంటున్నాడు. యెషయాకి ఏం చెప్తున్నాడంటే 3వ వచనం, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చును, ఆహాజును ఎదుర్కొంటకు నీవు నీ కుమారుడైన షేర్యాషూబును చాకిరేవు మార్గంలో, మరి కుమారుణ్ణి తీసుకెళ్ళమంటున్నాడు. ఎలా వెళ్ళాలో చెప్తా ఉన్నారు. ప్రతి వివరణ, ప్రతి చిన్న విషయం కూడా దేవుడు నడిపిస్తూ వెళ్ళి ఆ రాజుకి భయపడద్దు, మీరు నిజానికి భయపడాలి మీ పాపం బట్టి, కానీ భయపడద్దు, నేను రక్షిస్తున్నానని చెప్పి సందేశాన్ని యెషయా ద్వారా దేవుడు వారితో మాట్లాడారు. ప్లీజ్ కంటిన్యూ. So he said, you all stay calm. He says, don't be frightened, because the king of Syria, he's only wanting to increase his boundary. He only wants to increase his people. So he's wanting to take you all over. They are just there to frighten you. Do not be frightened. He says, I will protect you. They intend to invade. They tend to invade and Judah terrify the people and joining their side, and then put Tabil's son on the throne. Tabil was supposed to be only a figurehead. He was not going to be a king of any kind. అయితే ఇక్కడ ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్తని పంపించి ఏం చెప్పమంటున్నాడంటే, ఆ రాజుతోటి, ఆహాజు రాజు, భయపడద్దు, నిమ్మలించు,
ఇంకా భద్రము సుమి నిమ్మళించుము అంటున్నాడు 4వ వచనంలో. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించు. మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబాయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదేమో రండని చెప్పుకుంటున్నారంట. ఎంత ప్లాన్ వేస్తున్నారో చూడండి యూదా దేశం మీద. దాన్ని భయపెట్టాలని, దాని ప్రాకారాలను పడగొట్టాలని, ఆ దేశం మీదకి దాడి చేయాలని. మరి ఆ దేశం రాజు ఎవరు? యూదా దేశానికి రాజు ఆహాజు. ఇదంతా ఆహాజు చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. ప్రజలు కూడా భయపడతా ఉన్నారు. అలా జరుగుతుందేమో అని భయపడతారు. ముఖ్యంగా భయపెట్టాలని. మరి దేవుడు పంపిస్తున్న సందేశం యెషయా ద్వారా ఏంటంటే భయపడద్దు, నిమ్మళించు. మరి అలా జరగదు. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, ఆ మాట నిలవదు, జరగదు అంటున్నాడు. అలా జరగదు కనుక భయపడద్దు, నిమ్మళించుము అంటున్నాడు. So now, we just finished reading that Isaiah's son was Shear-Yashub. Do you know what the word means? What his son's name means? It means that a few people will come back. A few will come back. What does it mean? God's word never goes unanswered. It never goes empty. A few people will come back. When we start reading the book of Isaiah, the war was constantly, Babylon was wanting to take over Israel. Everything happened. But what happened? God said, if you read a little further into this chapter of Isaiah, God said, whatever it is, they are never going to take over. If you మరి read the book, ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకున్నాం కదండి. 3వ వచనంలో యెషయా ప్రవక్త యొక్క కుమారుడి విషయం మనం చూడగలం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకు నేను నీ కుమారుడైన షయర్యాషూబు అన్న కుమారుడి పేరు, యెషయా కుమారుడి పేరు ఇది. దీని అర్థం ఏంటంటే కొంతమంది వెనక్కి వస్తారు అని అర్థం అంట. మరి ఆ రోజుల్లో, ఆ కాలాల్లో ఏంటి జరుగుతూ ఉందంటే ఆ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ కాలాల్లో తన తదనంతర భవిష్యత్తులో ఏం జరగబోతా ఉందంటే ఇశ్రాయేలీలు దేవునికి నమ్మకంగా లేరు కాబట్టి బబులోను చెరకి గురవబోతా ఉన్నారని ప్రవచిస్తున్నాడు యెషయా. కానీ తన కుమారుడికి ఒక పేరు పెట్టుకున్నాడు, ఏంటంటే కొంతమంది తిరిగి వస్తారు అన్న పేరు. ఆ పేరు షయర్యాషూబు అన్న పేరు పెట్టుకున్నాడు ప్రవచనాత్మకంగా. కొంతమంది తిరిగి వస్తారు అన్న పేరు. and what is this passage speaking to us about? It is telling us, friends, that when God gives a purpose, anything that comes in the way will never succeed. Will never succeed. And that is why the prophet Isaiah had been speaking to the people of Judah to tell them to change their ways. మరి ఈ చదవబడిన ఈ 6 వచనాలు, యెషయా 7వ అధ్యాయం 6 వచనాలు చదువుకున్నాం. ఈ 6 వచనాల్లో ఏంటి అసలు చెప్పబడతా ఉంది అని చూస్తే, దేవుడు చేసిన సంకల్పానికి విరోధంగా ఏది నిలవదు కనుక దేవుని విషయాల్లో మీ మనస్సుల్ని సరిచేసుకోమని ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క 6 వచనాలు మనం చూడగలం. Yeah. And then God just wanted Judah to be shaken up, to be shaken up from their lethargy. He wanted to shake them up from being the way they are, so that they realize that there is danger around and we need to be constantly prepared for it. మరి దేవుడు ఈ యూదా వారిని వారున్న ఆ నిలువెచ్చని స్థితి నుంచి వారిని మేల్కొలిపి
వారి ఆత్మల్ని పురికొల్పాలని, వారు ఉజ్జీవింపబడాలని మరి దేవుడు కొన్ని పరిస్థితుల్ని అలాగే ప్రవక్తల్ని పంపించడం ద్వారా, సందేశాల ద్వారా అనేక రీతిలుగా వారిని ఆ యొక్క ఒకలాంటి నిద్రావస్థ స్థితిలో ఉన్నారు వాళ్ళ ఆత్మల్లో. అలాంటి స్థితి నుంచి వారు మేల్కొనాలని, సత్యాన్ని గ్రహించుకోవాలని మరి దేవుడు చాలా రకాలుగా వారిని పురికొల్పాలని చూస్తా ఉన్నాడు. Now we will turn to the book of Galatians, friends. Now the book of Galatians, it is really a letter that Paul writes to the people of Galatia. It is for them to, in the hope that they will be brought back in faith and to practice all that they were, the people of Galatia, they were all misled. They had false teachings over there. And all Paul did was to write to the people to bring them back to the faith and to the practice, rather than get involved with all the things that they were all teachers, they were teachers over there who tried to mislead the people. And what was Paul doing? He wanted to bring those people back onto the mainstream to walk in faith. మరి ఇప్పుడు మనం గలతీ పత్రిక వెళ్దామండి. గలతీ పత్రికను చూసినట్లయితే పౌలు గలతీయ అనే ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి రాసిన ఒక లేఖ పత్రిక. అక్కడ పరిస్థితి ఏంటంటే, వారు ఆ విశ్వాసులు బాగానే వారి విశ్వాస జీవితం ప్రారంభించారు, కానీ తప్పుడు బోధలకి ప్రభావితం చెంది వారు తప్పుదోవ పట్టి ఉన్నారు. వారిని తిరిగి ఒక మంచి ఆ యొక్క విశ్వాసంలోనికి, వారు ఉండవలసిన విశ్వాస జీవితంలోనికి తిరిగి రప్పించడానికి కావలసిన ఆ యొక్క హెచ్చరికలు, ఆ యొక్క సిద్ధాంత సంబంధమైన ఆ యొక్క సమస్తం కూడా వారికి కావలసిన ఆ లేఖ సారాంశాన్ని లేఖలో పొందుపరిచి ఈ గలతీ పత్రిక రాసి వారికి పంపాడు పౌలు గారు. అతని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వారు తప్పుడు బోధల ద్వారా తప్పుదారి పట్టి ఉన్నారు విశ్వాసులు గలతీలో. ప్రారంభంలో కరెక్ట్ గా మంచి విశ్వాసంతో, మరి ఆరోగ్యకరమైన విశ్వాసంతో సరి అయిన సిద్ధాంతంలో ప్రారంభించారు, కానీ తప్పుదారి పట్టారు తప్పుడు బోధకుల వల్ల. దానిని సరిచేసి వారిని తిరిగి ఉండవలసిన స్థితికి తీసుకురావటానికి ఉద్దేశించి రాసిన పత్రిక గలతీ పత్రిక. And what was the important message in his letter? He says, when our life is in Christ, and it is by faith, then we are put right with God, his Father. Can you please repeat, sister? I'm sorry. So, when our life is in Christ, and it is with faith that we put our life into Christ, then what happens? We are right with his Father. We are on the right track with his Father. So what we must do is we must put our life into Christ. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తా ఉన్నారు అమ్మగారు. ఏంటంటే, నీ జీవితం నా జీవితం ఎప్పుడైతే క్రీస్తులో ఉంటుందో, మరి విశ్వాసంతో నీ జీవితాన్ని నువ్వు క్రీస్తులో అమర్చుకుంటావు, అప్పుడు తండ్రితో సహవాసం కలిగి ఉంటావు. ఏదో సొంతంగా బ్రతికేయటం కాదు విశ్వాసిగా, లేకపోతే తండ్రితో సహవాసం లేని బ్రతుకు కాదు. క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో ఎలా ఉండాలి? విశ్వాసంతో క్రీస్తులో ఉండాలి. అప్పుడు తండ్రితో ఒక సహవాసం కలిగి ఉంటాం. అలాంటి జీవితం జీవించాలని గలతీ పత్రికలో వారిని ఉద్దేశించి హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. And then what happens? When our life is in Christ, then our nature too changes. And then it comes from the love that that comes out of us. Our nature is like Jesus.
full of love and compassion. ఎప్పుడైతే నీ జీవితం క్రీస్తులో ఉంటుందో అప్పుడు నీ స్వభావం క్రమక్రమేణా మారిపోవటం నువ్వు గమనించగలవు. క్రీస్తులో ఉన్నప్పుడు నీ స్వభావం కనికరంతో కూడింది గాను, ప్రేమతో కూడింది గాను, అది తయారవటం ఉండటం నువ్వు గమనించగలవు. క్రీస్తులో ఉన్నప్పుడు నీ స్వభావం రూపాంతరం చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. So let us turn to Galatians chapter 4, verses 1 to 7. గలతీ 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం అండి. గలతీ 4:1 నుంచి 7. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. Yes, please. అమ్మా చదవగలరమ్మా? ఎస్ బ్రదర్. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Amen. Thank you, Prasita. Yeah, thank you. Now, what does this passage say? I just finished telling you that when our life is in Christ, then the love that flows reflects Jesus's love for each one of us. Now, exactly here, what they are explaining to us is about a father and his son. When మరి sorry. మరి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మన జీవితం ఎప్పుడైతే క్రీస్తులో ఉంటుందో మన స్వభావం క్రీస్తు స్వభావంగా ఉండటం మనం గమనిస్తాం. క్రీస్తులో ఉన్నప్పుడు మన మనస్సు మారి రూపాంతరం చెందుతూ మార్పును మనం గమనించుకుంటూ ఉంటాం క్రీస్తులో ఉన్నప్పుడు. అదే మాటలు ఇప్పుడు చదవబడిన భాగంలో ఒక తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం విషయంలో, ఆ సంబంధంలో కలిగే ఆ యొక్క కాలక్రమేణా మన మనస్తత్వంలో మార్పు, స్వభావంలో మార్పు ఏ విధంగా ఉంటుంది? తండ్రికి కుమారుడిగా ఉన్నప్పుడు కుమారుడి స్వభావం తండ్రితో సహవాసం వల్ల ఒక బాలుడి నుంచి కుమారుడి స్థితికి ఏ విధంగా ఉంటుంది? ఆ స్వభావం మార్పు వివరించారు గలతీ 4:1 నుంచి 7లో. So, what he's trying to explain is about a father and his son. Everything that the father owns comes down to the son. But why is that particular son treated like a slave? Not because he wants him to be a slave, because he wants him to learn. What happens, friends, is when you have your own business, obviously the child, when he starts growing up, you want him to take over your business, isn't it? So what do you make him do? You make him do everything from the bottom to the top. Why do you do that? So he learns. He learns to be humble. He learns to care. He learns to share. Now you just give him a business and make him sit on your chair. What do you think he will be? He will be rude. He will be commanding and he will be demanding. He will మరి not treat his సహోదరి people well. మరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తండ్రి కుమారుల విషయంలో మనం చదవబడిన భాగం గలతీ 4:1 నుంచి 7 చదివాం కదండి. అక్కడ 3వ వచనం చూసినట్లయితే, మనము అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఇంటిమి.
అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. 2వ వచనం చూద్దాం. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండను. 1వ వచనం చూస్తే, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదమును లేదంటాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చూసుకుంటే, ఉదాహరణకి మీకే ఒక మంచి వ్యాపార సంస్థ ఉందనుకోండి. మీకు కుమారుడికి అది వారసుడిగా మీకు వారసుడిగా మీ కుమారుడిని ఉంచాలని ఉద్దేశించినప్పుడు మీరేం చేస్తారు? తక్కువ ఆ కంపెనీలో ఆ వ్యాపార సంస్థలో చిన్న పని దగ్గర నుంచి నేర్పించుకుంటూ వస్తారు. ఒకేసారి మీ కుర్చీ మీద కూర్చోబెట్టరు. ఎప్పుడైతే చిన్న పని నుంచి నేర్పించుకుంటూ వస్తారో అప్పుడు తన స్వభావం మారి తను అన్ని రకాలుగా తర్బీదు పొందుతాడు. ఒకేసారి కుర్చీ మీద కూర్చోబెడితే చాలా గర్విష్టిగా, చాలా మరి అనేకమైన లోతైన మనస్తత్వం లేకుండా సరైన నాయకుడిగా, సరైన వారసుడు అవలేడు. కనుక దేవుడు మనతో ఈ విధంగానే ఉంటున్నాడు. తండ్రి కుమారుడితో ఏ విధంగా ఉంటాడో మనం నిజానికి వారసులు, కానీ మనల్ని ఒక దాసుడిగా లేకపోతే ఒక బానిసగా ఆ టైప్లో ఒక్కోసారి మనం ఉన్నాడేమో అనిపిస్తుంది, కానీ నిజానికి మనల్ని శిక్షణకి గురి చేస్తా ఉన్నాడు. మనల్ని తయారు చేసుకుంటున్నాడు తనకి వారసుడు కాబట్టి. And the same way, when his father sees that he is ready to hand over, when he has been humbled, when he has learned to coexist with the people that are going to work for him, then the father hands over the reins of the company to his son and lets him sit on the chair that had guided that company right from the beginning. ఎప్పుడైతే ఈ ఉదాహరణలో మనం చెప్పాను కదా, ఆ వ్యాపార సంస్థలో తన వారసుడిని చిన్న పని దగ్గర నుంచి నేర్పించుకుంటూ అందరితో చక్కగా మరి సంబంధ బాంధవ్యాల విషయం అవ్వచ్చు, వినయ విధేయతలు అవ్వచ్చు, పని నేర్పవచ్చు, పని యొక్క సామర్థ్యం అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేర్పించినప్పుడు తను తృప్తి చెంది ఒకరోజు తన కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు తను ఏ విధంగా నడిపిస్తాడో ఆ సంస్థని కుమారుడు కూడా అదే విధంగా నడిపించడం చూడటం అనేది తండ్రి యొక్క అభీష్టమైనది. అలాగే మన జీవితాల్లో కూడా మనం వారసులు, మనల్ని తర్బీదు చేసుకుంటా ఉన్నాడు ఈ విధంగానే. In the same way, God sent his son Jesus to be with us, to teach us to love, to teach us to care, to teach us to share. And when the people had learned enough, and the people Jesus had selected had trained the people enough, that was the time that things started happening. And you know the story of Jesus's going up. When Jesus had prepared his people, he had prepared his disciples to go into the world and do exactly what he has been doing. He sent them out to help the people to learn. And that is the time when Jesus got taken away from the people to run the lives that he has set before us. మరి ఇదే మోడల్ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో కూడా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపి మరి శిష్యులని, అపోస్తలుల్ని, అనేక మంది శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వారికి నేర్పించి తర్బీదిచ్చి మరి వారికి అనేక రకాలుగా వారిని శిక్షణ ఇచ్చి యేసుప్రభు వారు ఆరోహణమయ్యే దినానికి వారిని సర్వసన్నద్ధులుగా చేసి మరి వారు యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత పరిచర్య వారు కొనసాగించే అలాంటి ట్రైనింగ్ మరి వారందరికీ యేసుప్రభు వారు స్వయంగా ఇచ్చారు. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారి ద్వారా ఈ శిష్యుల్ని ఆ విధమైన మోడల్లో తయారు చేశారు.
Now let's turn to Matthew chapter 1, verses 18 to 25. If you all remember, Matthew was a tax collector whom Jesus called, and Matthew just left whatever he was doing and he came to Jesus and followed him. Here he is recording the birth of Jesus Christ. So can somebody read 18 to 25, sorry. మత్తయి సువార్తకి వెళ్దామండి. ఇప్పుడు మత్తయి 1వ అధ్యాయం 18 నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. అమ్మ చదవండి. Yes. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Thank you, Prasida. Now here we have just read about the birth of Jesus. Even in those times, friends, even then, when Joseph and Mary, they were just engaged. They were not even married. But when the angel came and spoke to Mary, and in that same night spoke to Joseph, he did not put his great thought was to put her away and say that they're divorced. But the angel came and spoke to Joseph and told him that she is with the child that is created by the Holy Spirit. So you cannot leave her. And that is how the story goes, that Jesus was born. And Joseph did not know his wife till Jesus was born. So we, even in today's time, friends, when times have changed, we think times have changed, but they have not. What happened then continues now. But in those days, people were more innocent. God walked amongst men. There was fear, there was understanding. But today, times have changed. It's the same time. We should not think that it happened 2000 years ago. Even in today's time, things are happening exactly what happened then. And we must realize in our lives that when God speaks to us, there is nothing that happens that can tarnish what has been said. మరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి మనం చదవబడిన భాగంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకున్నామండి. సహోదరి ప్రసిద్ధ గారు చదివారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఏ విధంగా మరి తన యొక్క జీవితంలో జరిగిన పరిస్థితులు, యోసేపు మరియమ్మ అప్పటికి ప్రదానం చేయబడిన వారు. మరి ఈ స్వప్నంలో తాను హెచ్చరించబడ్డాడు. మరియమ్మ గురించి ఏమని హెచ్చరించబడ్డాడు మనం చదివాం. 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమున అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు
భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును. మరి ఇట్లా చేర్చుకో మరి అని ఈ స్వప్నం ద్వారా హెచ్చరించబడ్డాడు. ఆ రోజుల్లో మనుషుల యొక్క విశ్వాసం ఎంత బలమైందిగాను ఎంత సరళమైందిగాను ఉన్నదో మనం గమనించవచ్చు. దేవుడు వారి మధ్య నివసించి వసించాడు, సంచరించాడు వారి మధ్య దేవుడు. మరి కాలాలు మారొచ్చేమో కానీ సంగతులు మాత్రం ఒకటే. మరి ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడు మనము దేవుడు ఇమ్మానుయేలు, దేవుడు తోడై ఉన్నాడు అన్న విషయం మనం గమనించుకొని ఆ యొక్క పేరు ఇవ్వబడిన ఆ దేవుడు మరి వారి మధ్య సరళము, ఆ యొక్క నమ్మకము కలిగిన అలాంటి మనుషుల వలె మనం కూడా ఉండాలని మనం బద్దులమై ఉన్నాము. The important thing, friend, is to read verse 22. Now, all this happened in order to make what the Lord had said through the prophet come true. This is the important message. We were all warned. We were all warned. We were all told. And to make it happen, the word was given. ఇక్కడ చదవబడిన భాగంలో ముఖ్యమైన పాయింట్ ఇంగ్లీష్ లో 22వ వచనంలో ఉందండి, తెలుగులో 23. మత్తయి 1:22-23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట, ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాము, సందేశాలు ఇవ్వబడ్డాము, అవి నెరవేర్పేవి. ఇది ఎలాగ నెరవేరింది, ప్రవక్త ద్వారా ఎలాగ పలకబడింది, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాయింట్ గా మనం గుర్తించాలి. And so, what happened? Who were the prophets? As I said before, the prophets were the men God had prepared to send them out to bring his word, to warn the people. And that is why when they were warned, God wanted them to know that the prophets would be the ones who would come and make sure that the words that were spoken through them to the people would come true at some point of time when the time was right. మరి ప్రవక్తలు అన్న వ్యక్తుల్ని మనం గమనించాలి. వారు దేవుని చేత ఏర్పరచబడ్డారు, దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుని చేత మరి సిద్ధపరచబడ్డారు. వారు దేవుని ప్రేరేపణ చేత పలికిన మాటలు కాలంలో భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవి నెరవేరుతాయి. కనుక వారిని, వారి మాటల్ని, వారి పరిచర్యని మనము గమనించాలి. దానిని ఆ యొక్క తీరుతెన్నులు మనం గమనించుకొని మనం మేలు పొందాలి. The same way, friends, the book of Revelation was also written for you and me. It was written for you and me to know what will happen to us if we don't change our ways. It is so important to read the word. It is so important to understand the word that you and I are already warned. God never said that I will not warn. He kept warning the people what will happen, but they don't listen. Same way, you and I also have not listened to God, the messages that he was sending through his own people. How many amongst us are walking? How many amongst us are walking who are really prophets too? So we must heed the words of the people that who help us to walk the narrow way. మరి మనలో కూడా ప్రవక్తలమైన వారు ఉండుండవచ్చు. దేవుడు ప్రవక్తగా ఉండటానికి పిలుపు నీ జీవితం మీద ఉండుండొచ్చు. మనం ఎలా ఉన్నాం? మరి ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. మరి ఈ యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ ప్రవక్త పిలుపు నీకుంటే నీ జీవితం ఎలా ఉంది అని మనల్ని మనం
బద్దులమై ఉన్నాము. యెషయా లాంటి ప్రవక్త జీవితాన్ని, ఆ నెరవేర్పుని, ఆ తీరుతెన్నుల్ని మనం గమనించుకున్నప్పుడు మన జీవితాలను కూడా పరిశీలించుకొని మరి ఏమైతే పాఠాలు నేర్చుకోవాలో అవి నేర్చుకోవాల్సిన బద్దులమై ఉన్నాము. So the prophets also came to warn us and to guide us. We need to listen. We need to keep our ears open, and we need to understand this. That is why, friends, we must now turn whatever it is. It is never late. Even the robber that was on the right side of Jesus when he was on the cross, even that was the time that he repented and God said, "You will be with me in paradise." So let us, friends, turn to the Bible. Let us, even in our merriment, let us not forget that the message that he has sent for us is God with us. We need to follow him. మరి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి ఈ సంబరాల సమయంలో, ఈ పండుగ దినాల్లో ఈ యొక్క ప్రధానమైన లోతైన సందేశాన్ని, ఆయన అడుగుజాడలు పట్టి ఆయన మీద ఆధారపడి నీ మీద ఉన్న పిలుపుని, నీ మీద ఉన్న దేవుని సంకల్పాన్ని మరొకసారి వాక్యపు వెలుగులో దిట్టపరచుకోవడానికి యెషయా లాంటి ప్రవక్తలను చూసి వారి ప్రవచనాల నెరవేర్పు, ఆ సమయాలు, ఆ తీరుతెన్నులు, అలాగే మరి దేవుడు తోడై ఉన్నాడు అన్న సంగతి ఎన్నడూ మర్చిపోకుండా ఇలాంటి ఇప్పుడు చదవబడిన 3 వాక్య భాగాలు, ముఖ్యంగా ప్రవక్తలను దేవుడు ఏ విధంగా సిద్ధం చేస్తాడు, ఏర్పరచుకుంటాడు, వారి ద్వారా ఏ విధంగా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా మనం ఆలకించాం. కనుక మనం వీటన్నిటి ద్వారా బోధించబడి, ప్రేరేపించబడి మరి ఆత్మలో హెచ్చరించబడదాం. So let this be a message during this Christmas season, friends, that we must still keep our word and turn to the Lord. May all of us have a lovely Christmas season, full of peace, full of joy, full of love, and above all, friends, the hand that gives needs to be important. ఆమేన్. మరి క్రిస్మస్ సందేశము అందించటం కాదు, నీవే ఒక క్రిస్మస్ సందేశంగా ఉండాలని నా ఆశ. మరి దేవుని వైపు తిరుగుదాం, దేవుని వాక్యం వైపు తిరుగుదాం. ఏ రోజు కూడా లేట్ కాదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు కుడివైపు ఉన్న ఆ దొంగ తన చిట్ట రోజు దేవుని వైపు తిరిగాడు. కనుక ఈ రోజు ఈ సందేశం వింటున్న నీవు ఒకవేళ లేట్ అయింది అనుకుంటున్నావేమో, లేట్ అవ్వలేదు. నువ్వు దేవుని వైపు తిరగచ్చు, దేవుని వాక్యం వైపు తిరగచ్చు. దేవుని వైపు తిరుగు, దేవుని వాక్యం వైపు తిరిగి ఈ యొక్క మంచి పండుగ సమయాల్లో మంచి శాంతి సమాధానాలతోటి పండుగ జరుపుకోవాలని, మనసంతా క్రిస్మస్ కాంతితో నిండాలని నేను మీకు శుభాలు అందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ థ్యాంక్ యూ. We can understand. Have a lovely Christmas. Every family have a really lovely, blessed Christmas season. ప్రతి కుటుంబం కూడా మీరు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలు ఎంతో క్రిస్మస్ సంతోషంతో వెలుసిల్లాలని నేను కోరుచున్నాను అంటున్నారు అమ్మగారు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్. And because it's like a syrup, every sentence is a syrup, I have to dilute and give. So I took a little more time. But very the next time we are going to meet will be the day after Christmas. I'm sure none of us are, I'm at least not going to be prepared, but we will do a lot of sharing on that day. We'll do a lot of sharing. Sure, sister. మరి అమ్మగారు ఏమంటున్నారంటే, దేవుని చిత్తం అయితే వచ్చే శుక్రవారం అప్పటికి క్రిస్మస్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం మీ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మీ అనుభవాలు పంచుకోవాలి, అందరూ షేర్ చేసుకుందాం, మాట్లాడుకుందాం అని అంటున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్. And we can understand how much tension you experienced regarding that Christmas tree falling down and all that. Thank God for that. Thank you so much on behalf of all of us. And the unique thing about how we are warned. Yeah.
The unique thing about your message is always the scripture portions that you bring to us. They are really prophetic. Thank you so Yes, much. I'm so And very happy, so this morning happy. I was thinking, I woke up around 3:30. I was thinking about prophet, and such a coincidence today. Thank you so much. And on behalf of all of us, we want to thank you, sister. Over God to bless you, Bobby. You're really chosen, really chosen. God bless thank you, you. sister. Thank you, sister. Over to Sister Jansi Gudapati garu, please. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కని మాటలు వివరించినందుకు. మన సామర్థ్యం మీద కాదు, ఫస్ట్ లోనే చెప్పారు మేడం, మన సామర్థ్యం మీద కాదు, అంటే మనమే చేయగలం ఇది అని అనుకోవద్దు. ప్రార్థన సహాయంతో, దేవుని సహాయంతో చేయాలి ప్రతిదని చెప్పారు. ఎవరు కూడా యాక్సిడెంటల్ గా దేవుని దగ్గరికి రారని, దేవుని ఏర్పాటు ప్రకారమే వస్తారని, మరి యెషయా గ్రంథం ద్వారా తన కొడుకుకి పేరు పెట్టిన ఆ విధానం, మిగిలిన వారే తిరిగి వస్తారనే అర్థం. అట్లాగే గల్తీ పత్రిక ద్వారా తప్పుదారి పట్టిన విశ్వాసులను మరి క్రీస్తు విశ్వాసంతో కలిగి ఉండాలని, క్రీస్తులో మరి రూపాంతరం చెందాలని ప్రవక్తలను దేవుడు వాడుకున్న విధానం గురించి మనకి చక్కగా వివరించారు. మనమే క్రిస్మస్ సందేశంగా ఉండాలని కూడా బోధించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే Thank you, బాబీ అన్న Sita. కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్న కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మేరీ ప్రశాంతి గారికి కొద్దిగా జ్వరంగా ఉందండి. దయచేసి మరి ఆ సిస్టర్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. కడుపులో నొప్పి, జ్వరంగా ఉంది. దయచేసి వారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. అమ్మా నా కోసం కూడా ప్రార్థన చేయండి అమ్మా. అరుణ మేరీ, నాకు హార్ట్ ప్రాబ్లము, షుగర్ నుంచి ప్రార్థన చేయండి అమ్మా. అలాగే అమ్మా. అరుణ గారి గురించి కూడా, విజయనగరం అండి మీది? అమ్మగారు విజయనగరం అండి. అట్లాగమ్మా. అమ్మా చిన్న అప్డేట్, మీ అందరూ కూడా కిరణ్ గురించి ప్రార్థన చేస్తా ఉన్నారు కదండి. మార్నింగ్ మన ప్రార్థన యోధులకి విజ్ఞాపన చేస్తే ఆ టీం గారికి అందరికీ కూడా నేను చెప్పానండి. మనందరితో కూడా చెప్తున్నాను. ఏంటంటే కిరణ్ వాళ్ళ భార్య దివ్య మెసేజ్ పెట్టారు నిన్న. ఏంటంటే 40 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాడు, నిన్నటికి వెంటిలేటర్ తీసేయటం జరిగిందంట. అలాగే 55 రోజులు ఐసీయూలో ఉండటం అయిందంట నిన్నటికి. మొత్తం 55 రోజులు ఐసీయూలో ఉంటే 40 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాడు. అయితే ఈ గొంతులో వేసిన పైపు అది ఇంకా ఉంచారు. ఇప్పుడు ఆ గొంతులో వేసి ఉన్న పైపు ఉన్న వాళ్ళని ఒక ప్రత్యేకమైన వార్డులో పెడతారు. ఐసీయూలో కాకుండా మామూలు వార్డే అది. కాకపోతే ఈ పైప్ ఉన్నందువల్ల ప్రత్యేకమైన వార్డులో పెడతారు. దాంట్లోకి మార్చారు, ఐసీయూ నుంచి మార్చారు, అలాగే వెంటిలేటర్ కూడా తీశారు. కానీ తనకి గొంతు నుంచి కింద వరకు తనకి చచ్చబడిపోయింది, తనకి ఏమీ స్పర్శ తెలియదు, కానీ మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మైండ్ అంతా, బ్రెయిన్ అంతా బాగానే ఉంది. ప్రార్థన చేద్దాం. మరి తన భార్య దివ్య, తన విశ్వాసం గొప్పది, పట్టుదలతోటి ప్రార్థనతోటి జయించుకుంటా ఉంది. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, చాలా ఆశ్చర్యం వేసింది. ప్రార్థించండి. అలాగే మరి మేము ఒక ప్రాపర్టీ కొన్నామండి 2023లో. ఆ ప్రాపర్టీ అమ్మిన అతను గొప్ప మోసం చేశాడు. అతడు చాలా మోసకారని మాకు అర్థమైన తర్వాత మేము అదంతా గమనించి చాలా విస్తుపోయాం. విశ్వాసం చెప్పుకున్నాడు, నమ్మాం, కానీ అవుట్ రైట్ చీటింగ్ చేశాడు. ఎట్లా అంటే ఆ అమ్మిన అతను ఆ మేడ మీద ఓపెన్ ప్లేస్ అది కాగితంలో లేదు కాబట్టి అది నాది అంటున్నాడు. ఎవరైనా వింటే నవ్వుతారా బాబు అంటే వింటూలా. నేను అక్కడ కట్టుకుంటాను అంటున్నాడు. కొన్నాళ్ళు అయినాకు వచ్చి, ఒక 3 సంవత్సరాలు అయినాకు వచ్చి. అతను దురుద్దేశంతో ఉన్నాడని మాకు అర్థమైపోయింది. సో మేము ఎంత వారించినా మరి రకరకాలుగా మమ్మల్ని వేధించాడు. నా మీద కేసు పెట్టాడు. కానీ దేవుని దయ వల్ల నిన్న ఆ కేసు కొట్టేశారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దాని తాలూకా ఇంకా కొంత చిన్న ప్రాసెస్ ఉంది.
దానికోసం కూడా మమ్మల్ని మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోవాల్సి. థ్యాంక్ యూ అమ్మా. ఓవర్ టు పాస్టర్ తోట బాలస్వామి గారు ప్లీజ్. థ్యాంక్ యూ. పాస్టర్ తోట బాలసింగ్ గారు సిద్ధంగా లేనట్లయితే కాట్నాయ్ గారు ప్రార్థన చేస్తారండి, ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, పరిశుద్ర వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహోదరి మేడం గారు తండ్రి, తనిచ్చిన సాక్ష్యం గొప్పది తండ్రి. ఢిల్లీ అనే ప్రాంతం భయంకరమైన శత్రువుల, ఉగ్రవాదుల యొక్క, మత ద్వేషికుల యొక్క ప్రాంతమై ఉండగా తండ్రి, అక్కడ నీ యొక్క జన్మదినాన్ని తండ్రి ఉత్సాహంగా చేయాలని, తద్వారా దేవుని యొక్క మహిమ కనపరచాలని ప్రభా, ఏ విధముగా తండ్రి సొంత జ్ఞానముతో ఎప్పుడు చేసే పని కదా అని చేస్తున్నప్పుడు తండ్రి జరిగిన యొక్క అపవాది శోధనలో ప్రభా కూడా దేవుడు ఉండి ఎటువంటి అవమానం రాకుండా తప్పించిన ప్రతి స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాని కనెక్టెడ్ తండ్రి యెషయా గ్రంథంలో తండ్రి ఆహజు ప్రభ తన దినాల్లో ప్రభ తన ప్రజలు నిన్ను, నీపై ఆధారపడి జీవించడం మర్చిపోయారేమో తండ్రి. అయినా సరే తండ్రి, శత్రువుల బారి నుండి తండ్రి, తోటి సహోదరుల బారి నుండి తండ్రి నీవు వారిని రక్షించావు తండ్రి. భయపడద్దన్నో, విస్మయం చెందవద్దన్నో, నేను నీకు తోడుగా ఉన్నానని సెలవిస్తున్నావు తండ్రి. నిజమే కదా ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా అనేక బార్లు మా సొంత జ్ఞానంతో ప్రభా ముందుకు వెళ్తున్నప్పుడు తండ్రి అనేకమైన శత్రువుల యొక్క నేను బాణాలు, అవమానాలు అన్ని జరుగుతున్నప్పుడు కూడా తండ్రి వాటి నుండి నేనున్నానని తప్పిస్తున్నావు తండ్రి. ఎంత ప్రేమ గల దేవుడు తండ్రి. కుమారుని తండ్రి ప్రభా బాల్యం నుండి నేర్పించి తండ్రి నీ బిడ్డగా చేర్చుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము యోగ్యులం కాకపోయినా సరే తండ్రి, మీ బిడ్డలుగా చేర్చుకుని తండ్రి, నీ కుమారు ద్వారా నీ బిడ్డలుగా చేర్చుకుని తండ్రి, నీ రాజ్యానికి వారసులుగా చేస్తున్న ప్రతి స్థితిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా అలాగే తండ్రి క్రిస్మస్ దినాల్లో మేము ఉన్నాం తండ్రి. మేము దాని గురించి ప్రకటిస్తున్నాం, దాని గురించి 10 మంది కనబడినట్లు చేస్తున్నాం. కానీ మేమే ఆ క్రిస్మస్ దేని నిమిత్తమైతే మా జీవితాల్లో దేవుడు కనిపించిన ప్రతి స్థితిని బట్టి తండ్రి మేము మాలో ప్రభా క్రిస్మస్ కనబడలాగున తండ్రి, కనబడలాగున సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మేము కూడా అదే విధంగా ప్రవర్తించలాగున సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తండ్రి నువ్వు మొదలు పెట్టావు తండ్రి. ప్రార్థనలు చేస్తున్నావు తండ్రి. ప్రార్థనలో ప్రభా మాకైతే విశ్వాసము నైనా అంతవరకు తండ్రి లేకపోయినా సరే తండ్రి, మా ప్రార్థనలు నువ్వు ఆలకించి తండ్రి నేను నీ బిడ్డలను సంరక్షించుకుంటున్నావు తండ్రి. కిరణ్ జీవితంలో ప్రభా నువ్వు కనిపించిన అద్భుతమైన క్రియలు బట్టి కూడా వందనాలు చేస్తున్నాం తండ్రి. నీ నామం పేట ప్రభా బిడ్డను ప్రభా నైనా మేము ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. నైనా మెడ నిండి తండ్రి కింద వరకు తండ్రి ఆ యొక్క ప్రతి భాగము చలనం కలిగిన గాక. ఏ స్కేల్ ప్రభా ఎముకలను చలనం కలిగించిన రీతిలో ప్రభా నీ ఆత్మ యొక్క శక్తితో ప్రభా కిరణకు తండ్రి సంపన్నమైన ప్రభా శక్తి కలుగును గాక. ఆ యొక్క ప్రతి చచ్చిపడిపోయిన ప్రతి భాగము తండ్రి ప్రభా కదలబడును గాక తండ్రి. అలాగే అరుణ గారికి తండ్రి ప్రభా నేను కలుగుతున్న యొక్క హార్ట్ ప్రాబ్లం తండ్రి, షుగర్ ప్రాబ్లం నుండి తండ్రి విడుదల చేసినందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నీ నామం పేట ఆజ్ఞాపిస్తుంది కదా తండ్రి. ప్రతి ఒక్క అస్వస్థత తండ్రి, ప్రతి ఒక్క బలహీనత ప్రభ నీ నామం పేట ఇప్పుడే ఆ బిడ్డ నుండి పోను గాక తండ్రి. తండ్రి ఇంకొక ప్రార్థన ఉన్నది తండ్రి, మర్చిపోయాను. అలాగే బాబీ రత్నాకర్ గారి గురించి కూడా తండ్రి నువ్వు మేలేనిది చేసావు తండ్రి. నైనా దుర్మార్గులు తండ్రి, నేను నీ నామం చెప్పుకుని తండ్రి మోసం చేసే తండ్రి నేను గుంట నక్కలు అనేకులు ఉండగా తండ్రి వా యొక్క గుంట నక్కల నుండి తప్పిస్తున్న ప్రతి స్థితిని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి.
నేను కోర్టులో విజయం దయచేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ప్రభా ఇంకనూ తండ్రి నీ నామం పేరట తండ్రి ఆ బిడ్డ సంతోషించేలాగున్న తండ్రి విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి. సంపూర్ణమైన విడుదల కలగజేసే తండ్రి. దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధము చేశాడని తండ్రి. ఆ గుంట నక్కకు చెప్పులాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఝాన్సీ గారు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారండి. గ్లోరీ స్తోత్రం, హల్లెలూయా. నేను మర్చిపోయిన పాయింట్ తండ్రి, నేను మర్చిపోవచ్చు కనుక తండ్రి నీవే తండ్రి ఆ పాయింట్ విషయంలో తండ్రి మేలు చేసి మహిమ పొందుకోమని ప్రభు యొక్క జూమ్ ప్రేయర్స్ యావత్తుని తండ్రి నీ ఆధీనంలో ఉంచుకున్నందుకు స్తోత్రం తెలుస్తుంది. దీని ద్వారా అనేకులు రక్షించబడలాగా సహాయం చేసి నడిపించమని, మరి ముఖ్యంగా మేడం గారు తండ్రి చేస్తున్న ఈ పరిచర్య యావత్తున తండ్రి నీ మహిమార్థమే తండ్రి వినియోగించుకోమని, జూమ్లో చేరిన వారందరినీ ఆశించి దీవించమని ప్రభు ఎంతమంది తండ్రి నీ యొక్క సందేశాన్ని అందిస్తున్నారు తండ్రి వారందరూ తండ్రి నీ యందు ప్రభ మరింత బలముగా తండ్రి నీ వాక్యం మంది ఎదుగులాగా సహాయం చేసి నడిపించమని, విన్నవారు తండ్రి చెప్పువారు అందరూ తండ్రి ఒకే ఆత్మ కలిగి ముందుకు సాగులాగా సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు పరిస్థితి నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి. ప్రకారం మా ప్రాథమికము సోదరులు అంటాకీర్ని తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవే. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆశీర్వాదకరమైన అన్యోన్య సహవాసము మనందరినీ నింపి మనందరినీ ఆక్రమించుకుని మనందరినీ ప్రజ్వలింప చేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఝాన్సీ గారు చిన్నది, ఈ రోజు మాకు మా కాలేజీలో క్రిస్మస్ చేస్తున్నాము. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు అన్ని ఏది అవరోధం లేకుండా. స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఏజెన్సీ ప్రాంతం కదా, హర్డిల్స్ ఉన్నాయి. దేవుని కృపను బట్టి బాగా జరగాలని ప్రార్థించండి. నేను చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఓకే, గ్రూప్ లో అలాగే మేడం, తప్పకుండా. మరి 2 to 4 మేడం వాళ్ళది సెలబ్రేషన్స్ క్రిస్మస్ ఏంటంటే దయచేసి ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించవలసిందిగా కోరుతున్నానండి. గ్రూప్ లో కూడా పెట్టండి మేడం, అందరు చేస్తారండి. అందరికి ప్రైజ్లాడండి. మరి వాక్యం అందించిన ఐరన్ మేడంకి, ప్రార్థించిన కోటనయ్య గారికి, బాబీ అన్నకి అందరికి వందనాలండి. చెప్పబడిన ఆ ప్రార్థన అవసరతల గురించి మీరు ప్రార్థించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. God bless everyone.